హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడులో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి. రాష్ట్రంలో ప్రజెంట్ కొత్త రేషన్ కార్డులు అయితే మంజూరు చేస్తుందండి. దీంతో పాటే రేషన్ కార్డులకు సంబంధిత సర్వీసులన్నీ కూడా స్టార్ట్ చేస్తుందండి. రేషన్ కార్డు సంబంధించిన సర్వీసులు అంటే స్ప్లిట్ ఆప్షన్ అయితే తీసుకొచ్చిందండి. అదేవిధంగా స్ప్లిట్ ఆప్షన్ ద్వారా మీరైతే మనిషిని యాడ్ చేసుకోవచ్చు, కొత్త వారిని. అదేవిధంగా పాత వారు ఎవరైనా ఉంటే కనుక తీసేయచ్చండి. అంటే ఇక్కడ కొత్తగా పెళ్ళైన వారు ఎవరైతే ఉంటారో తల్లిదండ్రులు రేషన్ కార్డుల నుంచి అయితే స్ప్లిట్ అవ్వాల్సి అయితే ఉంటుందండి. స్ప్లిట్ అవి మళ్ళీ వారు కొత్తగా పెళ్ళి అయితే కనుక కొత్త రేషన్ కార్డుకి అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా స్ప్లిట్ ఆప్షన్ ఉపయోగించి యాడ్ చేయాల్సి అయితే ఉంటుంది. రేషన్ కార్డులో తల్లిదండ్రులు యాడ్ చేసుకుంటారండి. అయితే ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించిన సర్వీసులన్నీ కూడా ప్రజెంట్ అయితే యాక్టివ్లో ఉన్నాయండి. అంటే ఒక నెల పాటు ఈ యొక్క రేషన్ కార్డు సర్వీసులన్నీ కూడా యాక్టివ్లో ఉంటాయని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటుంది. అయితే ఈ యొక్క నెల రోజుల పాటు మీరైతే కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడం, అదేవిధంగా స్ప్లిట్ ఆప్షన్ వాడుకోవడం ఇవన్నీ కూడా చేసుకోవచ్చండి. ఇవన్నీ సర్వీసులు కూడా మీరైతే చేసుకోవచ్చండి. అయితే ఈ యొక్క సర్వీసులు చేసుకోవడానికి ప్రధానంగా గ్రామ వార్డు సచివాలయాలకి అయితే మీరైతే వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. అక్కడ మీకు వెల్ఫేర్ అసిస్టెంట్, విఆర్ఓ వీరందరూ కూడా ప్రజెంట్ అయితే ఈ యొక్క రేషన్ కార్డు సంబంధిత వర్క్స్ అన్నీ కూడా చేస్తారండి. అయితే ఈ వర్క్ చేసుకోవడానికి ప్రధానంగా మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది చెప్తాను. అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ కావాలి, అదేవిధంగా స్ప్లిట్ ఆప్షన్ ఉపయోగించుకోవడానికి మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది కూడా చెప్తారండి. గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారైతే అక్కడ అప్లికేషన్స్ అయితే ఇస్తున్నారండి. సో మీ యొక్క ఆధార్ కార్డ్స్ అయితే పర్టికులర్గా ఉండాలండి, ఏ సర్వీస్ కన్నా సరే. ఒకవేళ కనుక మీరు ఏమన్నా చిన్నపిల్లల్ని యాడ్ చేసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, మీ యొక్క రేషన్ కార్డులోకి కంపల్సరీ వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే కావాలి, వారి ఆధార్ కార్డు అనేది కావాలండి. అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డు అనేది కావాలండి. హౌస్ హోల్డ్ మ్యాప్లో మీరైతే ఎవరైతే రేషన్ కార్డు పరిధిలో ఉంటారో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయ్యి, అదేవిధంగా మీ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి ఎవరైతే గ్రూప్ హెడ్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి రేషన్ కార్డు అయితే ఉంటుంది కాబట్టి వారి యొక్క ఆధార్ కార్డు అనేది ఉండాలండి. ఇక చిన్నపిల్లలు ఎవరైతే యాడ్ చేయాలనుకుంటున్నారో వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది ఉండాల్సి అయితే ఉంటుందండి. వారి యొక్క ఆధార్ కార్డు అయితే ఉండాలండి. ఈ 4 డాక్యుమెంట్స్ ఉంటే కనుక మీరైతే ఒక అప్లికేషన్ అనేది రాసేసినట్లయితే కనుక ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్ని తీసుకుండి మీకైతే గ్రామ వార్డు సచివాలయాలు ఇచ్చినట్లయితే కనుక వారైతే అప్లై అయితే చేస్తారండి ఏపీ సేవా పోర్టల్లో. దాని తర్వాత మీరు తంబు వేయాల్సి అయితే ఉంటుంది. ఆ తంబుకు అనేది వాళ్ళు ఈకేవీసీ పర్పస్ అయితే పిలుస్తారండి. ఆ యొక్క ఈకేవీసీ పర్పస్ అయిపోయినట్లయితే కనుక మీరైతే సక్సెస్ఫుల్గా యాడ్ చేసినట్లయితే అవుతుందండి. ఇది చిన్నపిల్లల్ని రేషన్ కార్డులో యాడ్ చేసే ప్రక్రియ. ఇది ప్రజెంట్ అయితే గ్రామ వార్డు సచివాలయాలు అయితే ఇదే ప్రాసెస్లో జరుగుతుంది. అయితే ఈ యొక్క ప్రాసెస్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుందండి. 2 వారాలు పట్టచ్చు, 3 వారాలు కూడా పట్టచ్చు. కొంచెం టైం అయితే పడుతుంది, వెంటనే అయితే అవ్వదు. ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి ఎవరైతే కొత్తగా పెళ్ళైన వారు ఉంటారో జంటలు, వేరే ఊరు నుంచి ఎవరైతే పెళ్లి చేసుకున్న తర్వాత వైఫ్ వస్తుందో ఆ యొక్క వైఫ్ అనేది సో ఇక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో అయితే టచ్ అవ్వాలండి. అంటే ఈ గ్రామ వార్డు సచివాలయం ఏదైతే ఉంటుందో ఇక్కడైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దానికన్నా ముందు అక్కడ ఆ వారి యొక్క రేషన్ కార్డులో స్ప్లిట్ అవ్వాల్సి అయితే ఉంటుందండి. అక్కడ స్ప్లిట్ అయ్యి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం పరిధిలో అయితే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. దాని తర్వాత వారి యొక్క ఆధార్ కార్డు ఏదైతే ఉందో పర్టికులర్గా అయితే వారి యొక్క నేమ్ అనేది కరెక్ట్గా అయితే ఉండాలండి. ఇంటి పేరు అనేది మారైతే ఉండాలండి. దీనికి సంబంధించి ఎక్కడైతే వీరికి పెళ్ళి అవుతుందో పెళ్ళికి సంబంధించి మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి. ఆ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటే కనుక ఈ యొక్క ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అవుతుందండి. అయితే రీసెంట్గానే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదు, నార్మల్గా అప్లై చేయండి అని చెప్పేసి అంటున్నారు. అయితే నార్మల్గా అప్లై చేయండి అని చెప్తారని చెప్పడానికి బాగానే ఉంది కానీ ఇక్కడ మనకి ప్రధానంగా ఆధార్ కార్డులో ఇష్యూ వస్తుందండి. ఆధార్ కార్డులో నేమ్ అనేది డిఫరెంట్ నేమ్ అయితే ఉంటుంది. దాని పరంగా చూసుకుంటే కనుక ఏదైతే ఇక్కడ సాఫ్ట్వేర్ ఉందో ఇదైతే యాక్సెప్ట్ చేయదండి చాలా వరకు. కాబట్టి కంపల్సరీ మీరైతే ఈ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఏదైతే మీరు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో రేషన్ కార్డు ఆ గ్రామ వార్డు సచివాలయ పరిధిలో అయితే మీరైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే కంపల్సరీ అయి ఉండాలండి. అలా అయితే కనుక కంపల్సరీ మీకైతే కొత్త రేషన్ కార్డు ఇష్యూ చేయడానికి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అయితే ఈ యొక్క ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్స్ ఎవరైతే భార్యాభర్తలు ఉంటారో వారి యొక్క ఆధార్ కార్డ్స్ అయితే కంపల్సరీ ఉండాలండి. వారి యొక్క క్యాస్ట్, ఇన్కమ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి. కంపల్సరీ ఇవైతే ఉండవలసి అయితే ఉంటుందండి రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి. అదేవిధంగా ఇద్దరు కూడా రేషన్ కార్డు నుంచి స్ప్లిట్ అయిపోయి అయితే అయ్యి ఉండాలండి. అదేవిధంగా ఇద్దరు కూడా ఎటువంటి రేషన్ కార్డులో ఉండకూడదండి. ఇద్దరు కూడా స్ప్లిట్ అయితే అయ్యి ఉండాలండి. అదేవిధంగా ఒకే గ్రామ వార్డు సచివాలయం పరిధిలో వీరిద్దరు కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే చేయించుకుని అయితే ఉండాలండి. ఇలా ఉంటే కనుక కంపల్సరీ మీరైతే మీ యొక్క అప్లికేషన్ ఇచ్చేసినట్లయితే కనుక మీకైతే కొత్త రేషన్ కార్డులకు అప్లై అయితే చేస్తారండి. అప్పుడు అప్లై చేసిన తర్వాత 21
21 రోజుల పాటు విఆర్ఓ ఎంఆర్ఓ వారి దగ్గర అయితే ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి వెరిఫికేషన్ అయితే జరుగుతుందండి. దాని తర్వాత మీకు రేషన్ కార్డులకు సంబంధించి మనకి అప్డేట్ అయితే వస్తుందండి. స్టేటస్ కూడా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. అయితే ఒక 21 రోజు గడిచిన తర్వాత మీకైతే కొత్త రేషన్ కార్డుకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే అప్డేట్ అయితే వస్తుందండి. అప్పుడు దాకా వెయిట్ చేయాల్సి అయితే ఉంటుందండి. దాని తర్వాత రేషన్ కార్డు అయితే మీరైతే పొందడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి. సో ఈ రకంగా ఏంటంటే ప్రజెంట్ రేషన్ కార్డులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే అప్డేట్ అయితే ఉందండి. అయితే ఈ యొక్క రేషన్ కార్డులు ప్రక్రియ అనేది ఒక రేషన్ కార్డులకు సంబంధించిన సర్వీసులన్నీ కూడా ఒక నెల రోజుల పాటు జరుగుతాయని చెప్పేసి అయితే మనకి అప్డేట్ అయితే ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఫ్యూచర్లో కూడా ఇది కంటిన్యూస్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఆగిపోద్దనే కాదు, నెల రోజులు ఇచ్చి ఆపేస్తారని కాదు, తర్వాత కూడా చేస్తారు. కాకపోతే ఏంటంటే ఉన్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి అప్లికేషన్స్ ఉన్నాయో, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా క్లియర్ చేయడానికి ప్రజెంట్ అయితే ఒక నెల రోజుల పాటు అయితే స్టార్ట్ చేస్తారండి. దాని తర్వాత కంటిన్యూస్లీ కూడా ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఈ యొక్క ప్రాసెస్ అనేది చేస్తారండి. ఇక మిగతా స్కీమ్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ఎటువంటి ప్రజలు కూడా గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ మీద ఉండకూడదని చెప్పేసి ముందుగా ఈ యొక్క పని అనేది చేస్తున్నట్లు కూడా తెలుస్తుందండి. సో రేషన్ కార్డులు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఈ రకంగా ఏంటంటే మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అయితే పెట్టుకుని వెళ్ళి అప్లై అయితే చేసుకోండి. అదేవిధంగా స్ప్లిట్ ఆప్షన్ కూడా మీరైతే వాడుకోవచ్చండి. ఇక నేను స్ప్లిట్ ఆప్షన్ ఎవరైతే స్ప్లిట్ ఆప్షన్ నుంచి బయటికి రావాలనుకుంటున్నారో సేమ్ ప్రాసెస్ అండి. సేమ్ ప్రాసెస్లో మీరైతే గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అయితే మీరైతే కంపల్సరీ మీట్ అయినట్లయితే కనుక మీ యొక్క ఆధార్ కార్డు ఇచ్చినట్లయితే కనుక అప్లికేషన్ రాసి ఇచ్చినట్లయితే కనుక మీకైతే స్ప్లిట్ ఆప్షన్ అయితే వారు తొలగిస్తారండి. మిమ్మల్ని నుంచి మీ యొక్క రేషన్ కార్డు నుంచి మిమ్మల్ని అయితే తొలగిస్తారండి. సో ఇది కూడా మీరైతే అర్జీ పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి. సో ఏదన్నా సరే మీరు అర్జీ పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది రేషన్ కార్డులకు సంబంధించి. కాబట్టి రేషన్ కార్డులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్స్ ఉన్నా నేనైతే వీడియో చేసి తెలుపుతాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫాలో అవుతుండండి.